ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. నెక్స్ట్ టైం అది కుదరదు, నెక్స్ట్ టైం ఆ పరిస్థితి ఉండదు. సో ప్రజల అభిమానం జగనన్నని కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికెక్కడ బూతుల దగ్గర తగ్గేదే లేదని అవసరం ఎంత ఉంది. అండ్ ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్ని కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడితే జగన్ 2.0. సో మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేస్తాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ ఊరిలోకి అడుగు పెట్టాలంటే మీరు చూశారు, ఎన్ని అడ్డంకులు పెట్టి రాజకీయంలో చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ప్రేమతో అధికారంతో స్వాగతం పలికించే ద్వారా మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తప్పుకోలేరు. సో ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే మా అమ్మగారు రాబోయే ఎన్నికల్లో డాక్టర్ ప్రశాంత్తో గెలుస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు డిబేట్లకు వస్తారా? డిబేట్లకు వచ్చే మొక్కలనా మీవి? ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట, అక్రమాలు జరుగుతున్నాయంట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. మీరు ఆలగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని అక్రమాలు గాని ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నా. రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే, వైసీపీ అందరికీ చెప్తున్నా, ఆడొక్కడికే కాదు, ఎక్స్ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రం ఆవిడ మీ అందరికీ తెలిసిన ఆవిడే, జబర్దస్త్ హీరోయిన్. నిన్న ఒక ఆవిడ వెళ్ళి పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు ఎవరైనా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పిందేమో నేను వెతికా. కానీ విలేకరులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలే. ఆవిడ ఏంటంటే కెమెరాలు కనిపిస్తే చాలు, ఆవిడకి ఏంటంటే యాక్షన్ స్టార్ట్ అని అలవాటు అయిపోయిందేమో. కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసేసి మీద నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావో ఆ రోజే నీ గొయ్యి నువ్వు తవ్వేసుకుంటున్నట్టే. ఎక్కడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు, కానీ ఖాన్ తో గేమ్స్ వద్దన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు. నువ్వు అక్కడే అదే స్టార్ట్ చేసావు. ఓకే, నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో, నువ్వే పడతావో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం జరుగుతుందో జరుగుతుంది. కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలంటారు. వాళ్ళని మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి. వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకుని, తెలుగుదేశం పార్టీలు ఇదే బోనమ్మ గారి కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని 2 సార్లు టికెట్లు సంపాదించుకొని 2 సార్లు కూడా చెంప చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ తీసిన కెమెరా వాళ్ళకి సిగ్గనిపిస్తుంది, చూసిన జనాలకి కూడా అయ్యరా రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండా సత్యనారాయణమూర్తి గారు నీ బండారం అంతా బయట పెడితే లబో దీపం అన్నావు. ఇక్కడ ఆవిడ కూడా నేను సపోర్ట్ చేయట్లేదని చెన్నై పారిపోయి ఆ హీరోయిన్లందరినీ పిలుచుకొని వచ్చి నా గురించి మాట్లాడండి, నా గురించి ట్వీట్లు పెట్టండి అని అడుక్కున్నావు. ఇంకా సిగ్గు రాకపోతే ఎలాగా, ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగా? నువ్వు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడడం ఏంటి? నిజంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనుకుంటే కనుక ఎక్కడ నువ్వు కంగారు పడకమ్మా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మొన్నటి వరకు శాండు, ల్యాండు, వైన్, మైన్ మీద వెళ్లిన ఈ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ కోర్టు, కేసు, బెయిలు, జైలు వీటి మీద నడుస్తోంది. ఇది మాకే కాదు మీకు కూడా వర్తిస్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు ఏదైతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడుతున్నావో, కొన్ని సిబిఐ ఎంక్వైరీలు నేను
నువ్వు అడుగుతావా లేదా నన్ను అడగమంటావో, లేకపోతే ఫ్యూచర్ లో మేము వేస్తామేమో ఒకసారి ఆలోచన చేసుకో. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది, మేమే రేపు 50 సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా, లెక్క జమ లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచన వాళ్ళ బుర్రలో రాలేదు. గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా గానీ అవిపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇంకొకటి చెప్తాను, వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే. నేను ఒకటే చెప్తున్నాను, కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్నారు. ల్యాండ్ కబ్జా చేసుకున్నాం, నెక్స్ట్ 20 సంవత్సరాలకు సరిపడా మా ముని మనవాళ్ళు కూడా బతికేంత సంపాదించుకున్నామని ఓడ్చుకొని వాడకూడదు. బలంగా నమ్మి అహంకారంతో ముందుకు పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి, చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది. డెఫినెట్ గా నీతిగా నిజాయితీగా సంపాదించుకోండి. గవర్నమెంట్ చాలా పథకాలు చాలా ఇచ్చింది, వాటిని వాడుకొని ముందుకెళ్ళండి. అంతేగాని వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అహంకారంతో పోయేసి ఇంకా మేము సంపాదించేసుకుని ఏం పర్లేదు, ఇప్పుడు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాము, వీఆర్ ఫిట్, మనకు అయితే మన తర్వాత 4 తరాలు 10 తరాలు తినేంత సంపాదించుకున్నాం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. మా చంద్రబాబు నాయుడు గారు బ్లడ్ ఉంది, మేమెందుకు ఆపమయ్యా ఆపాలంటే? నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఆపండి, ఇది మళ్ళీ రాజకీయం చేసి ఇంకా 100 రోజులు 5 ఏళ్ళు దీన్నే రాజకీయం, మా జగన్ వస్తుంటే ఆపారు అని చెప్పుకోవడం కోసమే నువ్వు రెచ్చగొడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దయచేసి ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా దానిలోకి ఎవరు కూడా మీరు ఎవరు తప్పు చేసినా, తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారనండి, వైఎస్ఆర్ వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసినారనండి. ఎవరిని మీరు ఇద్దరిని ఒకేలాగా నేను చేయమని చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే అప్పుడు శిక్ష ఇచ్చినప్పుడే మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గాలు కూడా బాగుంటాయని మరొక్కసారి కూడా చెప్తున్నాం. 307 పెడితే కూడా ఆ కేసులో ఉండే ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయకోకుండా బయటకు పంపించడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలని ప్రత్యేకంగా మా మంత్రి గారైన మా హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా కూడా తెలియ